హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యు? వాళ్ళందరూ బాగున్నారా అనేసి అనుకుంటున్నాను. ముందుగా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. దిస్ ఈస్ ఫ్రమ్ నాగార్జున. సో నాగార్జున చెప్పినట్టు సాటర్డే ఎపిసోడ్ మనకి ఇంకా కాసేపట్లో స్టార్ట్ అవుతుంది. అండ్ ప్రమోలో చూసారండి, నాగార్జున గారు డాన్స్తో వచ్చేస్తారు. అండ్ దెన్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తారనమాట. అటు తర్వాత వచ్చి కంటెస్టెంట్స్ అందరూ కూడా కొత్త కొత్త డ్రెస్సుల్లో చాలా కలర్ఫుల్గా కనిపిస్తారు. అండ్ విష్ణుప్రియ అంటుంది, మీరు వచ్చిన తర్వాతే మాకు వినాయక చవితి వచ్చింది అనేసి. అందరూ కూడా హ్యాపీగా అట్లా గడిపేస్తారనమాట. అండ్ దెన్ వినాయక చవితి సందర్భంగా బిగ్ బాస్ మీకు స్వీట్స్ ప్రొవైడ్ చేశారు అని చెప్తారనమాట నాగార్జున గారు. అలా అయిన తర్వాత అందరూ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. హ్యాపీగా ఫీల్ అయ్యి మనకి స్వీట్స్ వచ్చాయా, ఎప్పుడు తినలేదు అన్న రకంగా చూస్తారు. అండ్ నిఖిల్తో మాట్లాడతారు. అందరికన్నా పవర్ఫుల్ అనుకున్న వ్యక్తే తన క్లేన్ చిన్నదైంది, బలం తక్కువైందని అంటారు. తర్వాత ఈ సీజన్లో మీరు వారం మొత్తం చేసే మిస్టేక్స్ని నేను చెప్పడానికి కోసం, బట్ ఈ సీజన్లో అలా కాదు అని చెప్తారు. ఒకరికొకరికి నైఫ్గా కత్తితో పడవడాలు ఇస్తారు. ఆ మధ్య వచ్చి ఆ కత్తితో పడవడం వచ్చే సందర్భంలో విష్ణుప్రియకి సోనియాకి ఇప్పుడు గొడవ ఉంటుంది మార్నింగ్. అప్పుడు విష్ణుప్రియ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. నేను జోక్గా చెప్పాను, నాట్ అన్న సీరియస్ నోట్ అనేసి అంటుంది. బట్ సోనియా సీరియస్ తీసుకుంటుంది అనమాట. బట్ ఇది ప్రోమో కాబట్టి ప్రోమోలో వాళ్ళిద్దరికి మధ్య ఏం జరిగిందో తెలియదు. విష్ణుప్రియ మిస్టేక్ ఉందా, సోనియా మిస్టేక్ ఉందా అనేది. బట్ ఫైట్ అయితే చాలా బాగానే జరిగింది. తర్వాత నాగార్జున గారు చెప్తారనమాట, మన సీత అండ్ యష్మి వైబ్ నాకు నచ్చలేదు అంటుంది. యష్మి వైబ్ నచ్చలేదు అంటుందన్నమాట సీత. తను హౌస్లో ఉండి పాజిటివ్ ఎనర్జీని తీసేస్తుంది అన్న రకంగా చెప్తుంది. అప్పుడు నాగార్జున గారు యష్మిని కొంచెం పొగుడుతున్నట్టు అనిపించింది అనమాట. అదే కదా ఆట అనేసి అన్నారనమాట. సరే చూద్దాం, ఈరోజు ఫుల్ ఎపిసోడ్ చూసిన తర్వాత జడ్జ్ చేయగలము ఏదైనా కూడా. ఎవరిని బ్లేమ్ చేయలేము కదా ముందుగానే. విషయం ఏంటో తెలుసుకొని జడ్జ్ చేద్దాము. ఇప్పటివరకు స్టే ట్యూన్. అట్ ప్రెజెంట్ అప్డేట్స్ అండ్ PB8 రివ్యూస్.